చూడండి అమ్మా, 6th క్లాస్ హిందీ అమ్మా. 6th క్లాస్ హిందీ 4th లెసన్ మేరా దేశ్ మహాన్ హై. మేరా దేశ్ మహాన్ హై, మన దేశము గొప్పది. చూడండమ్మా, కాశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ लगाता है. ఎన్నో పేజీ 44, పేజీ నెంబర్ 44 తీయండి అమ్మా. काश्मीर का केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है. ऋषि मुनियों का देश यही जग का पददाता है. बात से मानवता का हुआ सदा उत्थान है. मेरा देश महान है, मेरा भारत महान है. కాశ్మీర్ని తిలకంలాగా మన గంగాజలాన్ని అమృతము మునులు ఋషులు ఉన్న ప్రపంచంలో కల్లా మునులు ఋషులు ఉన్న ప్రాంతం మనది. మన దేశ ప్రజల్లో మానవత్వం ఎల్లప్పుడూ ఉంటుంది. మన యొక్క దేశము గొప్ప దేశము. మన యొక్క దేశము భారతదేశము గొప్పది. మన భారతదేశము గొప్పది. ఎలాంటిది? మన భారతదేశం గొప్పది. ఎవరెవరు ఉంటారు మన భారతదేశంలో? ఋషులు మునులు ఉంటారు. మన భారతీయుల్లో ఏముంటుంది? మానవత్వం అన్నది ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు ఉంటుంది? ఎల్లప్పుడూ ఉంటుంది. ఏ తిలకాన్ని దిద్దాలి? కాశ్మీర్ తిలకాన్ని దిద్దాలి. ఏ తిలకం? కాశ్మీర్ తిలకం. మన భారతదేశంలో గంగాజలం ఎలాంటిది? అమృతం లాంటిదని చెప్పబడింది. అమృతం లాంటిదని చెప్పబడింది. చూడండి అమ్మ, మీరు అనండి ఒకసారి. కాశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ लगाता है. కాశ్మీర్ కా केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है. जिसका पावन गंगा जल अमृत कहलाता है. जिसका पावन गंगा जल अमृत कहलाता है. ऋषि मुनियों का देश यही जग का पददाता है. ऋषि मुनियों का देश यही जग का पददाता है. भारत से मानवता का हुआ सदा उत्थान है. हुआ सदा उत्थान है. मेरा देश महान है, मेरा देश महान है. मेरा भारत महान है. మన భారతదేశం గొప్పది. మన దేశం గొప్పది. మన భారతదేశం గొప్పది. మేరా భారత్ మహాన్ హై. వచ్చిందమ్మా? అనండి 4 సార్లు. కాశ్మీర్ కా కేసర్ జిస్కా తిలక్ लगाता है. केसर जिसका तिलक लगाता है, जिसका पावन गंगा जल अमृत कहलाता है. जिसका पावन गंगा जल अमृत कहलाता है. ऋषि मुनियों का देश यही. ऋषि मुनियों का देश यही जग का पददाता है. भारत से मानवता का हुआ सदा उत्थान है. भारत से मानवता का हुआ सदा उत्थान है. मेरा देश महान है, मेरा భారత మహాన్ హై. మన భారతదేశం నుండి ప్రజల నుండి మానవత్వం అన్నది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోదగింది. చూడండమ్మా, ఈ పద్యాన్ని రాసి చదవండి, నోట్స్లో రాయండి. గీత్ గాయియే. గీత్ అంటే ఏంటి? దీన్ని చదవండి. ఈ పాఠాన్ని గీతాన్ని చదవండి. చదివి నోట్స్లో రాయండి. चित्र के बारे में बातचीत कीजिए. चित्र के बारे में बातचीत कीजिए. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారో ఏమేమి ఉన్నాయి చూడండి అమ్మా. చూసారు కదా? చూసారా? వీళ్ళ పేర్లు చెప్పండి.
तिरंगे झंडे के बारे में बातचीत कीजिए. తిరంగ అంటే 3 రంగుల జెండా గురించి చెప్పండి. కీజియే 3 రంగుల జెండా. ఇదేంటిది? కాషాయం తెలుపు, ఆకుపచ్చ. కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ పసిడి పంటలు పాడి పంటలకి. మధ్యలో చక్రం ఉంది. ధర్మానికి చిహ్నం, ధర్మచక్రం అంటారు. ఈ 3 క్వశ్చన్లు చెప్తాను, రాసుకోండి. ఇదేంటిది? గీత్ గాయే. ఈ ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఫస్ట్ క్వశ్చన్ రాసి ఆన్సర్ అని పెట్టేసి ఇది రాసేయండి. రాసుకున్నారా? రాసి 5 సార్లు రాయండి. రాసి చదవండి. చదువుతూ రాయండి. 5 సార్లు చదవండి, 5 సార్లు రాయండి. రాస్తూ చదవండి. ఒకసారి చూడకుండా రాయండి. ఎంతవరకు వచ్చిందో చూసి మళ్ళీ రాకపోతే మళ్ళీ రాయండి. ఇది ఈ 3 క్వశ్చన్లు మీకు చెప్తాను ఇప్పుడు. చిత్రకే బారే మే బాతచీత్ కీజియే. ఏం చెప్పానమ్మా? చిత్రకే బారే మే బాతచీత్ కీజియే. చూడండి చిత్రం. దీని గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. నోట్స్ రాసుకోండి. నోట్తో అనండి. చిత్రకే బారే మే బాతచీత్ కీజియే. చిత్రం గురించి సంభాషించండి. చిత్ర మే భారత్ కా నివాసా హై. कई अमर शहीद जैसे भगत सिंह, चंद्रशेखर आज़ाद, सुभाष चंद्र बोस, महात्मा गांधी, सरदार वल्लभभाई पटेल और नेहरू जी के चित्र है. ఏమేం చిత్రాలు ఉన్నాయి అమ్మ ఇక్కడ చూడండి. సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళంతా ఉన్నారు. చూస్తారు కదా ఇక్కడ. దాని గురించి చెప్పారు. చిత్రంలో ఎవరున్నారో భారతదేశ నక్షా హై. కయి అమర్ షాహీద్ జైసే అంటే అమరులయ్యారు అంటే చిరస్మరణీయులు. మన భారతదేశాన్ని మన భారతదేశ చరిత్రలో త్యాగమూర్తులు ఎవరమ్మా? భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, మహాత్మా గాంधी, सरदार वल्लभभाई पटेल और नेहरू जी के चित्र है. मंदिर అంటే గుడి, మసీదు తథా గిరిజాఘర్ చర్చి హై. మన దేశంలో ఏమేమి ఉంటాయి? ఎంతోమంది త్యాగమూర్తులు, మనకి అన్ని రకాల గుళ్ళు, అన్ని మతాల వారి గుళ్ళు. తర్వాత బచ్చే రాష్ట్రీయ तिरंगे को लेकर निनाद कर रहे हैं. పిల్లలు ఏం చేస్తున్నారు? మన 3 రంగుల జెండాని పట్టుకుని నినాదం చేస్తున్నారు. ఏమని నినాదం చేస్తున్నారు? నినాదం చేస్తున్నారు. జై హింద్ జై హింద్ జై హింద్ అని నినాదం చేస్తున్నారు. संपूर्ण चित्र का मुख्य उद्देश्य भारत की संस्कृति अखंड है. మన భారత దేశ సంస్కృతి, यह देश मानवता का प्रतीक है. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు, మన దేశ చరిత్ర ఎంతో ప్రత్యేకమైనవి.
अनेकता में एकता भारत की विशेषता है। అనేక మతాలు జాతులు కలబోసిన దేశం మన భారతదేశం. సంస్కృతికి త్యాగానికి కలిసికట్టుకి ఐకమత్యాన్ని కలిగి ఉంటుంది. అనండమ్మ. చిత్రమే भारत का नक्शा है. कई अमर शहीद जैसे भगत सिंह, चंद्रशेखर आज़ाद, अनन्नम्मा, सुभाष चंद्र बोस, महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल और नेहरू जी के चित्र है. मंदिर, मस्जिद तथा गिरिजाघर है. बच्चे पिल्लలు राष्ट्रीय तिरंगे 3 रंगुल झंडा को लेकर निनाद कर रहे हैं. निनादन చేస్తున్నారు. संपूर्ण चित्र का मुख्य उद्देश्य भारत की संस्कृति अखंड है. संपूर्ण चित्र का मुख्य उद्देश्य भारत की संस्कृति अखंड है. यह देश मानवता का प्रतीक है. अनेकता में एकता भारत की विशेषता है. अनेकता में एकता भारत की विशेषता है. मूडो क्वेश्चन చూడండమ్మా. तिरंगे झंडे के बारे में बातचीत कीजिए. 3 రంగుల జెండా గురించి సంభాషించండి. तिरंगा भारत का राष्ट्रीय ध्वज है. 3 రంగుల జెండా మన భారతదేశపు జెండా 3 రంగుల జెండా. जिसमें सबसे ऊपर केसरिया त्याग का प्रतीक. జెండాలో పై రంగు కేసరి అంటే కాషాయం. అది దేనికి ప్రత్యేకత? త్యాగానికి గుర్తు. బీచ్ మే సఫేద్ శాంతి, మధ్యలో ఉన్న రంగు తెలుపు రంగు. అదేంటి? శాంతికి చిహ్నము, గుర్తు. సఫేద్ रंग की पट्टी पर झंडे के मध्य में नीले रंग का चक्र है, जिसमें 24 तीलियां है. ये चक्र इस बात को दर्शित करता है कि जीवन गतिमान है. सबसे नीचे हरा रंग जो हरियारता, ओर्वारता व हरियाली का पर्याचक है. కింద సబ్సే నీచే అంటే కింద రంగు ఏంటి? పై రంగు కాషాయం, మధ్యలో రంగు తెలుపు, కింద రంగు హర అంటే ఆకుపచ్చ రంగు. అది పాడి పంటలకే ప్రత్యేకత 3 రంగు. ఈ మూడిటి మధ్యలో ధర్మచక్రం అన్నది ఉంది మనకి. పట్టీప జెండేకే మధ్యలో ఏముంది? నీల రంగు అంటే బ్లూ రంగులో ఒక చక్రం ఉంది. అది ఎన్ని?
4 గీతలు అంటే 24 సూత్రాలతో ఉందన్నమాట. 24 సూత్రాలు, దానికి 24 గీతలు ఉంటాయి. దాన్ని మనం ధర్మచక్రము అంటాము. అది ధర్మచక్రము అనండి అమ్మా. तिरंगा भारत का राष्ट्रीय ध्वज है. तिरंगा भारत देश झंडा 3 रंगुल झंडा. तिरंगा भारत का राष्ट्रीय ध्वज है. इसमें सबसे ऊपर केसरिया त्याग का प्रतीक. केसरिया, केसरिया అంటే కాషాయము, त्याग का प्रतीक. इसमें सबसे ऊपर केसरिया त्याग का प्रतीक अनंडे. बीच में सफ़ेद शांति, बीच में सफ़ेद शांति. सफ़ेद रंग की पट्टी पर झंडे के मध्य में नीले रंग का चक्र है. मध्य में नीले रंग के चक्र है अनंडे. सफ़ेद रंग की पट्टी पर झंडे के मध्य में नीले रंग का चक्र है. नीले रंग का चक्र है जिसमें 24 तीलियम है. तीलियम है. ये चक्र इस बात को दर्शित, ये चक्र इस बात को दर्शित करता है कि जीवन गतिमान है. गतिमान है. सबसे नीचे हरा रंग जो, सबसे नीचे हरा रंग जो उर्वरता व हरियाली का पर्याचक है. पर्याचक है. हरियाली का पर्याचक है. రాసుకున్నారమ్మా, చదవండి. 6th క్లాస్ పిల్లలు హిందీ 3 క్వశ్చన్స్ అయిపోయినాయి 4th లెసన్లో. అయ్యి చూడండి అమ్మా. गीत में अरु अक्षर और वृत्तम अन्नमाट. ఇది వృత్తం. మాత్రా పర్ రింగ్ లగాయే అంటే రౌండ్ చుట్టాలి. ఇట్లా వృత్తం ఉన్న అక్షరాలకు ప్రతి అక్షరానికి రౌండ్ చుట్టండి. गीत गाइए झ अक्षर वाले शब्दों पर, जा ఉన్న అక్షరానికి ఇలాగా రింగ్ చుట్టండి. और ला अक्षर वाले शब्द पर బాక్స్ గీయండి. లగాయే. లా ఉన్న అక్షరానికి బాక్స్ గీయండి. అవి ఇప్పుడు నేను చూపిస్తాను, మీరు రాయండి అమ్మ. నోట్స్లో చూసి, టెక్స్ట్ బుక్లో చూసి రాయండి. చూడండి, ఇట్లా పద్యం రాసేయండి. మొత్తం రాసిన తర్వాత ఇలాగా ఇలా చుట్టండి. చుట్టిన తర్వాత చిత్ర देखिए, शब्द पढ़िए, इनके अक्षर वर्णमाला में पहचानिए. సర్కిల్ లగాయే. ఇట్లా సర్కిల్ గీయాలి. చూడమ్మా, మీరు ఈ పద్యం రాయండి. ఇట్లాగా ఇలా పద్యం రాయండి. రాశారు కదా. ఈ పద్యం రాసిన తర్వాత వీటికి ఇలాగా ఈ 2 క్వశ్చన్లు ఈ పద్యానికి సంబంధించినవి, ఈ గీతానికి సంబంధించింది. ఇట్లా రౌండ్లు చుట్టాలి. ఇట్లా బాక్స్ గీయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఈ కిందదే, ఈ కింద దాని నుంచి చెప్పబడింది, ఈ కింద దాని గురించి. ఇప్పుడు ఇది ఏం చేస్తారు? ఈ సర్కిల్ ఇక్కడ చూడండి ఎట్లా ఇచ్చారో. ఇక్కడ బొమ్మలను చూసారు కదా మీరు. ఈ బొమ్మలను చూసారా? చూసి వీటి పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లకి ఇట్లా పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లకి ఇక్కడ అక్షరాలు చూడండి. ఇదేంటి? ఫాటక్, ఫాటక్. జాల్, ఈ జాల్, ఇది ఫాటక్, ఈ జాల్. బకరీ, ఇదిగో బకరీ. ఇక్కడ బకరీ ఉంది, బకరీ కదా. ఇది వచ్చేసి బాలు, బాలు, బాలు.
షట్ షట్భుజ్ 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 చూసారా. మెయిన్ గేట్. ఫాటక్ అంటే ఏంటి? మెయిన్ గేట్. జాల్ అంటే నెట్. మెయిన్ MEIN మెయిన్ గేట్. GATE గేట్ మెయిన్ గేట్. ఫాటక్ మెయిన్ గేట్. జాల్ నెట్ NET నెట్. బకరీ ఏ గోట్ GOAT గోట్. బాలు బేర్ BER బేర్. షట్ షట్భుజ్. హెక్సాగాన్ HEXAGON HEXAGON హెక్సాగాన్. ఈ అక్షరాలు పదం విడివిడిగా రాశారు కదా. ఈ విడివిడిగా రాసిన దాన్ని మళ్ళీ గుణింతాలు అక్షరాలను వేరు చేసి రాశారు. ఇక్కడ ఈ పదాన్ని ఇక్కడ ఇట్లాగా రౌండ్ చుట్టాలి. వర్ణమాల మీకు ఇక్కడ ఇచ్చేసింది ఇట్లాగా రౌండ్ చుట్టుకోవాలి. రౌండ్ చుట్టిన తర్వాత ఇది నోట్స్లో రాయాలి. ఎన్నో పేజీ? 45వ పేజీ 6th క్లాస్ పిల్లలు హిందీ. మళ్ళీ ఇది ఇక్కడ గుణింతంగా రాశారు. ఇక్కడ గుణింతము మామూలు లెటర్. ఇప్పుడు విడదీశారు. గుణింతానికి గుణింతం, లెటర్కి లెటర్, అక్షరానికి అక్షరం విడదీసి రాశారు కదా. ఇక్కడ ఈ కింద లైన్లో ఎట్లయితే ఉన్నాయో వీటికి మీరేం చేయాలి? ఇక్కడ అక్షరము గుణింతాలకి రౌండ్ చుట్టాలి. చుట్టండి. वाक्य में अरु अक्षर और वृत्तों मात्रा पर रिंग लगाइए చూడండమ్మా. ఇక్కడ यह ऋषभ है. అరు అక్షరం ఉన్నది, వృత్తం ఉన్న వాటికి రౌండ్ చుట్టాలి. సర్కిల్ చుట్టండి. యహ ఋషభ్. ఈ రూ కదా ఋషభ్. యహ ఋషభ్ హై. ఇది ఏంటిది? ఎద్దు. వహ కృషక్ హై. అతడెవరు? రైతు. అతనెవరమ్మా? రైతు. వహ కృషక్ హై. క్రూకి రౌండ్ చుట్టాలి. క్రూ కదా వృత్తానికి రౌండ్ చుట్టండి. ఏ ఋషి హై. రూ వచ్చింది. వీరెవరు? ఋషి హై. ఏ ఋషి హై. ఇప్పుడు చూడండమ్మా. బాల్ జాల్ చెప్పండమ్మా. కామ్ బార్ బల్ స్ట్రెంత్ STRENGTH స్ట్రెంత్ STRENGTH స్ట్రెంత్. బాల్ హెయిర్ HAIR హెయిర్. జెల్ వాటర్ WATER వాటర్. జాల్ నెట్ NET నెట్. కమ్ ఫ్యూ FGW ఫ్యూ. కామ్ వర్క్ WORK వర్క్. కామ్ వర్క్. బర్ ఫుల్లీ FULLY ఫుల్లీ. బార్ వెయిట్ WEIGHT వెయిట్ WEIGHT వెయిట్. इनको पढ़िए बस BUS बस. फाटक मेन गेट. बकरा गोट GOAT गोट. बकरा गोट. जलज लोटस LOTUS लोटस. फल फ्रूट FRUIT फ्रूट. बाल्टी बकेट BUCKET बकेट. बाल्टी बकेट. भाषा लैंग्वेज LANGUAGE लैंग्वेज. फसल क्रॉप CROP क्रॉप. षडानन कार्तिकेय. षडानन कार्तिकेय KARTHIKEYA कार्तिकेय. बाजरा
मिल्लेट MILLET मिल्लेट बाजरा बट सोल्जर SOLDIR सोल्जर जामुन ब्लैक BLACK ब्लैक बेर्री BERRIES बेर्रीस ब्लैक बेर्रीस BERRIES ब्लैक बेर्रीस जामुन फीका फेडेड FADED फेडेड फट रिफ्ट RIFT आईना मिर्रर MIRROR मिर्रर आईना मिर्रर फान क्रेस्ट CREST क्रेस्ट कमीज ए शर्ट SHIRT शर्ट भूमि दी एर्थ EARTH एर्थ दी एर्थ EARTH एर्थ भला गुड GOOD गुड भला गुड भजन CHANTING चांटिंग भजन चांटिंग CHANTING चांटिंग बालू बेर BER बेर बालू बेर BER बेर षड्भुज हेक्सागन HEXAGON हेक्सागन बुक हंगर HUNGER हंगर बुक हंगर फरक डिफरेंस DIFFERENCE डिफरेंस DIFFERENCE डिफरेंस फरक डिफरेंस अनम्मा बस फाटक मेन गेट बकरा गोट जलज लोटस फल फ्रूट FRUIT फ्रूट बाल्टी बकेट भाषा लैंग्वेज फसल क्रॉप षडानन कार्तिकेय बाजरा मिल्लेट बट सोल्जर जामुन ब्लैक बेर्रीस जामुन ब्लैक बेर्रीस फीका फेडेड फट रिफ्ट आईना मिर्रर फन क्रेस्ट कमीज ए शर्ट भूमि दी एर्थ भला गुड भजन चांटिंग बालू बेर षड्भुज हेक्सागन बुक हंगर फरक डिफरेंस